Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 84 కి అందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, డ్యూన్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న డ్యూన్ 2 ఫిల్మ్ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ పర్పస్ మీద స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ నుంచి వస్తున్న న్యూ సిరీస్ అవర్ లివింగ్ వరల్డ్ ఇదొక డాక్యుమెంటరీ సిరీస్ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక హాట్ స్టార్ నుంచి కూడా ఒక న్యూ సిరీస్ స్టార్ట్ అయింది, ద సీక్రెట్ స్కోర్ సీజన్ 1 ఇదొక ఫ్యాంటసీ సిరీస్ అండ్ ప్రెజెంట్ హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది. రెసిడెంట్ ఎవెల్ సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే 2021 లో రిలీజ్ అయిన రెసిడెంట్ ఎవెల్ వెల్కమ్ టు రెకూన్ సిటీ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ లో త్వరలో ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. ఇదొక యాక్షన్ హారర్ ఫిల్మ్. ఇక 2022 లో థియేట్రికల్ గా రిలీజ్ అయిన ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్ హ్యాచింగ్ ఇదొక సైకలాజికల్ బాడీ హారర్ ఫిల్మ్. ప్లాటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది, ఇంక్లూడింగ్ తెలుగు. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అసలు మిస్ అవ్వద్దు. కన్నడలో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి సలార్ బాక్స్ ఆఫీస్ కి దెబ్బ కొట్టిన దర్శన్ కాటేరా ఫిల్మ్ ప్రెజెంట్ జీఫేలో తెలుగు అండ్ తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు మిస్ కావద్దు. ఆహా ఒరిజినల్స్ నుంచి రేపు స్ట్రీమ్ కాబోతున్న న్యూ ఫిల్మ్ మై డియర్ దొంగ అభినవ్ గౌమటం లీడ్ లో చేసిన ఈ ఫిల్మ్ 19th నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇక శ్రీరామనవమి సందర్భంగా రామ అయోధ్య అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ని ఆహా తీసుకొచ్చింది. ఇది నిన్నటి నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక జయం రవి, కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో చేసిన సైరన్ ఫిల్మ్ రేపటి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుండగా, యాక్షన్ డ్రామా ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళ కోసం 2022 లో రిలీజ్ అయిన 578 మ్యాగ్నమ్ ఫిల్మ్ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ప్రెజెంట్ థియేటర్స్ లో రన్ అవుతున్నట్టు తెలుగు ఫిల్మ్స్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. వీటిలో ముందుగా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ ఫిల్మ్ ఇప్పటికీ సాలిడ్ నెంబర్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుండగా, నెట్ఫ్లిక్స్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఏప్రిల్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. రన్ బాగుంది కాబట్టి రిక్వెస్ట్ చేసి పోస్ట్ పోన్ చేస్తే మే 3 నుంచి స్ట్రీమ్ కావచ్చు. ఇక 1 వీక్ తర్వాత రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్ ప్రైమ్ అగ్రిమెంట్ ప్రకారం మే 3 నుంచి ఓటీటీలోకి రావాలి. బాక్స్ ఆఫీస్ రన్ అప్పటి వరకు ఉండదు కాబట్టి మాక్సిమం మధ్య డేట్ కి రావచ్చు. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే, రీసెంట్ గా ఒక 2 మూవీస్ కి టీవీలో ప్రీమియర్ టెలికాస్ట్ లో పడ్డాయి. 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన సినిమాలే. అవే గుంటూరు కారం అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఫిల్మ్స్. స్టార్ మాలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఫిల్మ్ 5.16 టీఆర్పీతో బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తో కంపేర్ చేస్తే మంచి రెస్పాన్స్ నే తెచ్చుకున్నా. జెమినీలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన గుంటూరు కారం ఫిల్మ్ ఏకంగా 9.23 టీఆర్పీ తెచ్చుకుంటూ స్మాల్ స్క్రీన్ పై సూపర్ స్టార్ మూవీ కుండే రేంజ్ ఏంటో మరోసారి చూపెట్టింది. అండ్ రిపీట్స్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో బలగం ఫిల్మ్ 2.37 టీఆర్పీతో పోటీలో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇక స్మాల్ స్క్రీన్ పై సలారుడు ఎంత టీఆర్పీ పెడతాడో చూడాలి. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, హనుమాన్ వంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా నుంచి వస్తున్న ఫిల్మ్ మిరాయ్. మిరాయ్ అంటే జాపనీస్ లో ఫ్యూచర్ అని అర్థం. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ గ్లిమ్స్ ని ఈ రోజు రిలీజ్ చేశారు. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. గ్లిమ్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ మూవీ కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. అండ్ హనుమాన్ ఇచ్చిన ఊపిని తేజ ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో చూడాలి. ఈటీవీ విన్ ఒరిజినల్స్ వాళ్ళ నుంచి వచ్చిన 90s బయోపిక్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ప్రత్యేకించి ఈటీవీ విన్ కి ఒక్క సిరీస్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ. అలాంటి సక్సెస్ తర్వాత ఈ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఇప్పుడు మరో సిరీస్ తో రాబోతున్నాడు. స్వాతి మెయిన్లీలో టీచర్ అనే న్యూ సిరీస్ ని అనౌన్స్ చేశారు. త్వరలో ఒక 2 సినిమాల సీక్వెల్ సినిమాను చూడబోతున్నాం. మ్యాడ్ మూవీ యునానిమస్ పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అవగా, మ్యాడ్ 2 మ్యాడ్ మ్యాక్స్ అనే ఫిల్మ్ ఇదే ఇయర్ లో రిలీజ్ కానుంది. షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ అయితే గుంటూరు కారం హౌస్ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. 2024 ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వద్దన్నా కూడా రాంగోపాల్ వర్మ సినిమాలు ఎలా అయితే తీస్తాడో, రాజుగారి గది సిరీస్ నుంచి కూడా సినిమాలు వస్తూనే ఉంటాయి. పార్ట్ 1 హిట్ తర్వాత వచ్చిన పార్ట్ 2, పార్ట్ 3 ఫ్లాప్ అవగా ఇప్పుడు రాజుగారి గది పార్ట్ 4 మేకింగ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాంచనా సిరీస్ లో అయిన సినిమాలు ఆగుతున్నాయేమో కానీ ఈ రాజుగారి గది సిరీస్ నుంచి మాత్రం సినిమాలు ఆగేట్టు లేవు. ఈ సంవత్సరం పెద్ద సినిమాలన్నీ పెద్దగా పోటీ లేకుండానే రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇద్దరు టైటూ స్టార్ హీరోల సినిమాలు మాత్రం పోటీగా రిలీజ్ అవడానికి రెడీ అయ్యాయి. యూత్ స్టార్ నితిన్ అప్కమింగ్ ఫిల్మ్ రాబిన్ హుడ్ మూవీ December 20న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేయగా, నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తండేల్ ఫిల్మ్ December 20న రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది. ఇద్దరు కూడా ప్రెజెంట్ బ్యాడ్ ఫేస్ లోనే ఉన్నారు. డిసెంబర్ లో పెద్ద రిలీజులు లేవు కాబట్టి ఇద్దరికి స్కోప్ ఉన్నా ఏమాత్రం టాక్ తేడా కొడితే ఆడియన్స్ సంక్రాంతి సినిమాల కోసమే చూస్తారు తప్ప వీటిని పట్టించుకోరు కూడా. హోప్ఫుల్లీ ఇద్దరు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. అల్లరి నరేష్ అప్కమింగ్ ఫిల్మ్ ఆ ఒకటి అడకు మే 3 కి పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీ తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు తీసుకోగా, ఓవర్సీస్ రైట్స్ ని రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఎలానప్పటికీ వేరే రిలీజ్లేమీ లేకపోవడంతో మంచి థియేటర్ కౌంట్ తో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. జస్ట్ హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు. మళ్ళీ కామెడీ మూవీస్ లో అల్లరి నరేష్ గారు చక్రం తిప్పడం పక్క. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒక 2 సినిమాల నుంచి కాస్టింగ్ కాల్ తో ఆఫర్ చేస్తున్నారు. వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి ఫిల్మ్ మ్యాన్, నాని 33 ఫిల్మ్ ఈ 2 సినిమాలకి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. ఒక 3 ఫోటోస్ అండ్ 1 మినిట్ వీడియో క్లిప్ ని వాళ్ళకి సెండ్ చేస్తే మెయిల్ లోనే రిప్లై ఇస్తారు. ఇన్స్టా రీల్ ని పంపిస్తే మాత్రం వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే మెయిల్స్ కి కాంటాక్ట్ అవ్వండి. నిన్న శ్రీరామనవమి సందర్భంగా కొన్ని అప్డేట్స్ అండ్ పోస్టర్స్ వచ్చాయి. ప్రశాంత్ వర్మ
సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ జై హనుమాన్ నుంచి ప్రీలిక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది ఈ మూవీ టీం. వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ లో ఒక బ్రేక్ ఈవెన్ హిట్ కూడా లేని బెల్లంకొండ శ్రీనివాస్ ఒక డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. BSS 11 అనే వర్కింగ్ టైటిల్ తో న్యూ మూవీని అనౌన్స్ చేశారు. ఇదొక న్యూ ఏజ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్. బాలీవుడ్ నుంచి తెరకెక్కిన ది బెస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ 12th ఫెయిల్. మూవీ రిలీజ్ కి ముందు అసలు విక్రాంత్ తో మూవీ ఏంటి అంటూ సినిమా ఫ్లాప్ అవుతుందని చాలా మంది అన్నారు. కట్ చేస్తే 70 కోట్ల పైగా గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. అంత పెద్ద హిట్ అయిన ఈ ఫిల్మ్ ఇప్పుడు చైనాలో రిలీజ్ కి రెడీ అయింది. చైనా మార్కెట్ ఎలా ఉంటుందో మనకి తెలిసిందే. జస్ట్ హిట్ టాక్ తెచ్చుకున్న దంగల్ సీక్రెట్ సూపర్ స్టార్ అండ్ బజరంగి భాయిజాన్ ఇక్కడ ఎలా ఆడాయో మనం చూసాం. ఇప్పుడు 20,000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది 12th ఫెయిల్ ఫిల్మ్. చైనా వాళ్ళకి కాస్త కనెక్ట్ అయినా చాలు, సాలిడ్ కలెక్షన్స్ పక్కా. రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు ఒకసారి రీ రిలీజ్ ల విషయానికి వస్తే, నేచురల్ స్టార్ నాని జెర్సీ మూవీ రిలీజ్ అయ్యి 5 years అవుతున్న సందర్భంగా ఈ మంత్ 20న కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో స్పెషల్ షోస్ ని వేస్తున్నారు. 2019లో థియేటర్స్ లో మిస్ అయ్యామన్న రిగ్రెట్ ఉంటే మాత్రం ఈసారి థియేటర్స్ లో మిస్ కావద్దు. తమిళనాడు టు బిగ్ స్టార్స్ అయిన అజిత్ అండ్ విజయ్ సినిమాల మధ్య పోటీ అనేది ఎప్పుడు ఉంటుంది. అయితే ఈసారి ఆ పోటీ అనేది రీ రిలీజ్ వరకు వచ్చింది. విజయ్ తెలుగు సినిమాని రీమేక్ చేస్తూ స్టార్టం తెచ్చుకున్న సినిమాలో గిల్లీ మూవీ కూడా ఒకటి. ఇది ఒక్కడు మూవీకి రీమేక్ ఫిల్మ్. అయితే ఈ మూవీ April 20న రీ రిలీజ్ అవుతుండగా దీన్ని రీమాస్టర్ ప్రింట్ పై ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు. అయితే అజిత్ ఫ్యాన్స్ తో పాటు టోటల్ కాలీవుడ్ అండ్ ఈవెన్ విజయ్ ఫ్యాన్స్ కి కూడా ఎంతో ఇష్టమైన మంగతా ఫిల్మ్ May 1న రీ రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇది అజిత్ 50th ఫిల్మ్. కెరీర్ పడిపోతున్న టైంలో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ అజిత్ ని తీసుకెళ్లి నెంబర్ 1 ప్లేస్ లో కూర్చోబెట్టింది. సో ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు ఏ మూవీ బిగ్ నెంబర్ పెడుతుందనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. తమిళ ఆడియన్స్ గురించి తెలిసిందేగా, హీరోల కోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు ఈ క్లాష్ కోసం కొత్త సినిమాల రేంజ్ లో నెంబర్స్ పెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. తమన్నా రాశి కన్నా మెయిన్ లీడ్ లో చేస్తున్న అరణ్మనే 4 తెలుగులో బ్యాక్ అనే పేరుతో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు May 3 కి పోస్ట్ పోన్ అయింది. ఈ సిరీస్ కి ఎలానో మంచి క్రేజ్ ఉండగా రాశి తమన్నా మూవీకి మెయిన్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. ఈ మూవీకి ఒకప్పటి సెన్సేషన్ హిప్ హాప్ తమిజా మ్యూజిక్ ఇవ్వడం మరొక విశేషం. చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు వరుస సినిమాలతో వస్తున్నాడు నారా రోహిత్. ఈ మంత్ లో ప్రతినిధి 2 రిలీజ్ అవుతుండగా సుందరకాండ అనే మరో రొమాంటిక్ ఫిల్మ్ ఈ September 6న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు. నిన్న శ్రీరామనవమి సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ చూస్తే సోలో వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ మూవీస్ తో కంబ్యాక్ ఇస్తే మాత్రం రోహిత్ నుంచి మరిన్ని డిఫరెంట్ మూవీస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాలీవుడ్ ఈ సంవత్సరం ఉన్నంత ఊపులో ఇప్పుడు లేదనే చెప్పాలి. టోటల్ Tier 1 హీరోలందరి సినిమాలు ఈ ఇయర్ లో వస్తుండగా అందులో 5 సినిమాలు పాన్ ఇండియావి కావడం విశేషం. అవి కూడా 2024 సెకండ్ హాఫ్ లోనే రావడం టాలీవుడ్ కి ఒక గుడ్ థింగ్. అయితే ఇప్పటికే కొన్ని సినిమాలకి బిజినెస్ అనేది కొన్ని చోట్ల కంప్లీట్ అయింది. కొన్ని అయితే ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా పెట్టాయి. ప్రెజెంట్ పుష్ప సినిమాపై ఉన్న హైప్ అసలు ఏ సినిమాపై లేదని మనం ఇప్పటికే చాలా వీడియోస్ లో చెప్పుకున్నాం. ప్రెజెంట్ బాలీవుడ్ లో జరుగుతున్న బిజినెస్ చూస్తే దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పటివరకు బిజినెస్ పరంగా బాలీవుడ్ లో హైయెస్ట్ అంటే అది జవాన్ పఠాన్ సినిమాల బిజినెస్. వీటి బిజినెస్ అక్కడ 150 కోట్ల వరకు జరగగా పుష్ప ఏకంగా ఇప్పుడు 200 కోట్ల పైన బిజినెస్ జరుగుతున్నట్టు టాక్. సో ఒక బాలీవుడ్ నుంచే మూవీ హిట్ అనిపించుకోవాలంటే 400 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సిందే. ఇక తెలుగు స్టేట్స్, అవుటర్ స్టేట్స్ తో పాటు ఓవర్సీస్ ఎక్స్పెక్టెడ్ బిజినెస్ ని ఇంక్లూడ్ చేసి చూస్తే బాలీవుడ్ గా పుష్ప 2 అనే సినిమా హిట్ అనిపించుకోవాలంటే 1000 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సిందే. దీన్ని బట్టే చెప్పొచ్చు ప్రెజెంట్ పుష్ప సినిమాపై క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో. అయితే పుష్ప 2 టీజర్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రెస్పాన్స్ ని తెచ్చుకోకపోవడంతో టీజర్ 2 ని రిలీజ్ చేసే ఉద్దేశంలో మూవీ టీం ఉందని టాక్. చూడాలి మరి ఈ టీజర్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో. ఇక దేవరా బిజినెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవగా నార్త్ లో 50 కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. ఇక తెలుగు స్టేట్స్ అండ్ అవుటర్ స్టేట్స్ తో పాటు ఓవర్సీస్ ఫిగర్స్ ని కూడా ఇంక్లూడ్ చేసి చూస్తే దేవరా వరల్డ్ వైడ్ గా హిట్ అనిపించుకోవాలంటే 400 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సిందే. మూవీకి సరైన టాక్ వస్తే మాత్రం తారక్ కి దశలు టార్గెటే కాదు, ఫస్ట్ వీకే మాక్సిమం రిక్వైర్ చేసేస్తుంది ఈ ఫిల్మ్. ఇక కల్కి విషయానికి వస్తే నార్త్ లో పుష్ప 2 రేంజ్ లో కాకపోయినా 100 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెంబర్. అయితే తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్సీస్ లో మాత్రం నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో బిజినెస్ జరుపుకుంటుంది ఈ ఫిల్మ్. ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కల్కి మూవీ బిజినెస్ పరంగా ఇప్పటి వరకు టాప్ లో ఉన్న ట్రిపుల్ ఆర్ ని కూడా బీట్ చేసినట్టు టాక్. బాహుబలి సిరీస్ తర్వాత వితౌట్ రాజమౌళి ఏదైనా రికార్డ్ పెట్టాలంటే అదొక ప్రభాస్ వల్లే అవుతుంది. మరి వరల్డ్ వైడ్ బిజినెస్ లో ఎలాంటి బెంచ్ మార్క్ పెడుతుందో చూడాలి. ఇక శ్రీరామనవమి సందర్భంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి వచ్చిన గుడ్ న్యూస్. వీరమల్లు అప్డేట్. మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో అంటూ పోస్టర్ ని రిలీజ్ చేసింది మూవీ టీం. అయితే ఇది టీజర్ కి సంకేతం అని తెలుస్తుంది. ప్రెజెంట్ వీరమల్లు మూవీ టీం టీజర్ పై వర్క్ చేస్తున్నట్టు టాక్. సో వెరీ సూన్ వీరమల్లు టీజర్ ని చూడబోతున్నాం. మరి ఈ టీజర్ ఎన్ని రికార్డ్స్ పెడుతుందో చూడాలి. ఇక మన సినిమాల షూటింగ్ ల విషయానికి వస్తే రాజాసాబ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రభాస్ నిధిలపై ఒక సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఇక వార్ 2 షూటింగ్ తారక్ అండ్ హృతిక్లపై ముంబైలో తీస్తుండగా విశ్వంబర షూటింగ్ హైదరాబాద్ లో, మిస్టర్ బచ్చన్ షూటింగ్ మెయిన్ క్యాస్ట్ తో లక్నోలో, విజయ్ దేవరకొండ గౌతమ్ తిరునూరి కాంబోలో వస్తున్న మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీలో విజయ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.